హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము 7 ఇయర్స్ బేబీకి పీటర్ పాన్ కాలర్ నెక్ అండ్ డబుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ మనము కేవలం 2.5 మీటర్ క్లాత్ తీసుకొని అందులో డబుల్ సర్కిల్ అంబ్రెల్లా అనేది ఎలా కట్ చేసుకోవాలి, టాప్ మరియు బాటమ్కి రెండిటికి 2.5 మీటర్ క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకొని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ ఫ్రాక్ అనేది లాంగ్ ఫ్రాక్ కాదు, కొంచెం షార్ట్ ఫ్రాక్. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ మనం క్లాత్ అనేది 2.5 మీటర్ క్లాత్ తీసుకున్నాము. ఈ క్లాత్ యొక్క పన్నా కూడా 1 మీటర్ 10 సెంటీమీటర్స్. ఫస్ట్ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇది క్లోజ్ సైడ్, అది ఓపెన్ సైడ్. ఫస్ట్ మనము కటింగ్ చేసుకునేటప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ చేసుకున్నాక మిగిలిన క్లాత్ని బాడీకి అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడ బాటమ్ లెంత్ 19 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 20 ఇంచెస్. ఆ 20 ఇంచెస్కి 2.5 ఇంచ్ని యాడ్ చేసుకొని 22.5 ఇంచ్ ఈ ఫోల్డింగ్ సైడు ఇక్కడ నుంచి పైకి 22.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఆల్రెడీ ఇది 4 ఫోల్డ్స్ మీద ఉంది కదా, దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి క్లాత్ టోటల్గా 8 ఫోల్డ్స్ వచ్చింది. ఇటువైపు ఫోల్డింగ్ సైడ్, ఇటువైపు ఫోల్డింగ్ సైడ్. మనం అంబ్రెల్లా కట్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కడ మనకి ఓపెన్ అనేది రాదు, ఫుల్ సర్కిల్ 2 సర్కిల్స్ వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఫస్ట్ నడుముని మార్క్ చేసుకోవాలి, ఇటువైపు నడుముని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 24. మనం క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేసుకునేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, నడుము రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 4 చేసుకుంటే ఎంతైతే వస్తుందో దానికి ఖర్చుల కోసం మనం ఎంతైతే యాడ్ చేసుకుంటామో దాన్ని యాడ్ చేసుకొని నడుము రౌండ్ మార్క్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నడుము రౌండ్ 24, దాన్ని బై 4 చేసుకుంటే 6 ఇంచెస్, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 7. 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకునేటప్పుడు మనం ఇలా తీసుకుంటాము. కానీ ఇక్కడ ఈ ఫోల్డ్స్ అనేవి 8 ఫోల్డ్స్ వచ్చాయి. ఆల్రెడీ ఒక లేయర్ అనేది 4 ఫోల్డ్స్, ఈ బాటమ్ సైడ్ కూడా ఇవి 4 ఫోల్డ్స్. అంటే టోటల్ మనకి 8 ఫోల్డ్స్ మీద కటింగ్ చేస్తున్నాము. అలాంటప్పుడు మనం నడుముని బై 8 చేసుకోవాలి. ఇక్కడ నడుము రౌండ్ 24, దాన్ని బై 8 చేసుకోవాలి, అంటే 3 ఇంచెస్. దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 4 ఇంచెస్. ఇక్కడ నడుము రౌండ్ 4 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పై వైపు నుంచి 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. పై వైపున టేప్ని అలాగే ఉంచుకొని కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ ఇలా 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటూ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు నడుము రౌండ్ 4 ఇంచెస్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. టేప్ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా 4 ఇంచెస్ వచ్చింది. ఇలా నడుము రౌండ్ని మార్క్ చేసుకున్నాక బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ లెంత్ 19 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 20 ఇంచెస్. టేప్ని ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని 20 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. పై వైపున మరియు కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ 20 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. ఇక్కడ ఈ మిగిలిన క్లాత్ని బాడీ కటింగ్ కోసం యూజ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఈ పార్ట్ని పక్కన పెట్టుకొని మనం అంబ్రెల్లా కటింగ్ చేసేటప్పుడు నడుముకి పై భాగాన ఇలా కట్ చేసుకున్నాక ఇలా పీస్ వస్తుంది కదా,
దీన్ని బాడీకి ఫ్రంట్ వైపున బోస్ స్టిచ్ చేసుకునేదానికి యూజ్ చేస్తాము. వీటిని ఇలా ఓపెన్ చేసాము అంటే ఇలా ఫుల్ సర్కిల్ 2 సర్కిల్స్ వస్తాయి. ఇది 1, ఇది 2. ఇలా కట్ చేసుకున్నాక ఈ 2 లేయర్స్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ 2 పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిగిలిన క్లాత్ అనేది ఇది 2 పీసెస్, ఇవి 2 ఇటువైపు ఫోల్డింగ్ సైడ్ 1 డివైడ్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ లెంత్ 10, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 11. టేప్ని ఇలా 11 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ రావడం కోసము ఇక్కడ మళ్ళీ 11 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 10 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5. టేప్ని ఇలా 5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. 5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ స్క్వేర్ బాక్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే ఈ లైను అవతల వైపుకి కానీ లేదా లోపల వైపుకి కానీ రాకుండా కరెక్ట్గా రావడం కోసము స్క్వేర్ బాక్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే ఈ లైన్ అనేది ఇక్కడ ఈ మార్క్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఎక్కడైతే మనం ఆర్మ్ డౌన్ మార్క్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 26, దాన్ని బై 4 చేసుకుంటే 6.5. టేప్ని ఇలా 6.5 దగ్గర పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులకి వదిలేసుకొని టేప్ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 13, దాన్ని బై 2 చేసుకుంటే 6.5. మనకి కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ 6.5 కరెక్ట్గా వచ్చింది. ఇలా మార్క్ చేసుకున్నాక వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 24, దాన్ని బై 4 చేసుకుంటే 6 ఇంచెస్. టేప్ని ఇలా 6 ఇంచెస్ దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా ఎందుకు 2.5 తీసుకున్నాము అంటే చెస్ట్ రౌండ్ 26 కాబట్టి దాన్ని బై 10 చేసుకుంటే 2.6 కాబట్టి ఇక్కడ ఈ విడ్త్ అనేది 2.5 దగ్గర 2.5 లేదా 2.6 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఈ 1 ఇంచ్కి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటేనే మనకి నడుము దగ్గర షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. టేప్ని ఇలా పెట్టుకొని దీన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడ నెక్ విడ్త్ని మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్. టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని 3 ఇంచెస్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాక ఇక్కడ నెక్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ కోసం దీన్ని ఇలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. మనం బ్యాక్ సైడ్ పెన్సిల్ చిప్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ లేదా 0.75 ఎక్స్ట్రా ఉండే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని
ఈ షోల్డర్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ నెక్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని దీనికి స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ షోల్డర్కి ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ బ్యాక్ నెక్ యొక్క డౌన్ అనేది 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ 2 ఇంచెస్ మన ఇష్టం, అది ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ నెక్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ ఫోల్డ్ సైడ్ కాబట్టి ఈ 2 పీసెస్ని డివైడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్, ఈ 2 పీసెస్ బ్యాక్ పీసెస్. ఇలా కట్ చేసుకున్నాక స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ పీటర్ కాలర్ నెక్ అనేది స్టిచ్ చేసిన తర్వాత మనం కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బాడీని స్టిచ్ చేసుకోవాలి. బాడీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ బ్యాక్ సైడ్ పెన్సిల్ జిప్ స్టిచ్ చేసుకోవాలి. మనము జిప్ కోసము ఎక్స్ట్రాగా 0.75 మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇటువైపును కూడా అలాగే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక పెన్సిల్ జిప్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకోవాలి. జిప్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇది ఇటువైపుకి రావాలి, ఇది ఇటువైపుకి రావాలి. ఇటువైపుకి రావాల్సింది దీన్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇలా పెట్టుకొని కరెక్ట్గా మనం లైన్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ జిప్ని కొంచెం ఇలా అని లోపల ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా పిన్స్ పెట్టుకున్నాము అంటే కన్ఫ్యూజ్ కాకుండా స్టిచ్ చేసుకోవచ్చు. జిప్ స్టిచ్ చేసేటప్పుడు సింగిల్ పాదం యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇటు సైడ్ జిప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ మనకి ఇలా మార్క్ లాగా ఇచ్చారు కదా, కరెక్ట్గా ఈ మార్క్ అనేది ఈ నెక్ లైన్ దగ్గరికి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ జిప్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ జిప్ని ఇలా అనుకొని కుట్టు అనేది కరెక్ట్గా మనకి ఈ ఎడ్జ్లో పడే విధంగా స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇంకొక సైడు కరెక్ట్గా ఈ మార్క్ అనేది ఈ లైన్ దగ్గరికి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా స్టిచ్ చేసుకొని ఇలా జిప్ వేసుకున్నాము అంటే జిప్ అనేది బయటికి కనిపించకుండా ఇలా వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాక బాటమ్ సైడ్ జిప్ని కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఈ నెక్ సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న జిప్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఈ జిప్ అనేది పిల్లలకి కుచ్చుకోకుండా ఉండడం కోసము మనం ఎక్స్ట్రాగా 2.5 ఇంచ్ విడ్త్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ పీస్ కట్ చేసుకొని ఫస్ట్ టాప్ సైడ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీనికి 1/2 ఇంచ్ కిందకి ఇలా పెట్టుకొని ఈ పీస్కి ఇలా జాయింట్ చేసుకోవాలి. అలా జాయింట్ చేసుకోగా మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇటువైపు ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇలా జిప్ ఉంది కదా, దీన్ని నెక్ వైపు నుంచి 1/2 ఇంచ్ డౌన్కి ఇలా పెట్టుకొని దీనికి జాయింట్ చేసుకోవాలి.
ఇక్కడున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇలా వస్తుంది. ఇక్కడ బాటమ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్కి ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి, ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ని జాయింట్ చేసుకున్నాక 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని ఇలా క్రాస్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్రాస్ పీసెస్ని ఇటువైపున ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ ఆర్మ్ రౌండ్ మొత్తం ఇలా స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఈ ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో ఇంకొక సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ సైడ్ స్టిచ్ చేసుకున్నాక కాలర్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క మిడిల్ పార్ట్, బ్యాక్ పార్ట్ యొక్క మిడిల్ పార్ట్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాక 2 బక్రం పీసెస్ని తీసుకోవాలి. ఈ బక్రం పీసెస్ మీద దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఈ మిడిల్ పార్ట్ కరెక్ట్గా దీనికి ఈక్వల్గా ఇలా పెట్టుకొని ఇది కూడా కరెక్ట్గా ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ కాలర్ యొక్క విడ్త్ అనేది ఎంత కావాలో చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్కి క్రాస్ చేయకుండా కరెక్ట్గా ఈ షోల్డర్ ఎంత ఉందో అంతే ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనకి కరెక్ట్గా 2.5 ఇంచ్ ఉంది. ఇక్కడ కూడా కరెక్ట్గా 2.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా 2.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కావాలి అంటే సేమ్ షేప్ డ్రా చేసుకోవచ్చు, లేదా ఇలా స్ట్రైట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసెస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బక్రం పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 2 ఫోల్డ్స్ మీద ఇలా ఉంచుకొని ఈ బక్రం పీస్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ పిన్స్ పెట్టేసుకోవాలి. ఈ నెక్ సైడ్ మాత్రం క్లాత్ అనేది ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. ఇటువైపున మాత్రము కొంచెం ఖర్చుల్లోకి ఎక్స్ట్రా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. మనం ఇలా డబల్ లేయర్ పెట్టుకొని ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో ఇంకొక పీస్కి కూడా ఇలా డబల్ లేయర్ పెట్టుకొని
ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఈ బక్రం పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. క్లాత్కి ఉల్టా పల్టా చూసుకోవాలి. ఇది పై వైపుకి రావాల్సింది, ఇది లోపల వైపుకి వెళ్ళాల్సింది. దీన్ని ఇలా పెట్టుకొని ఇది కూడా పై వైపుకి రావాల్సింది, దీన్ని ఇలా పెట్టుకోవాలి. అలాగే ఈ 2 పీసెస్ని కూడా ఇవి 2 వన్ సైడ్ వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఈ బక్రం పీస్ని ఇలా పెట్టుకొని వన్ సైడ్ దీనికి గమ్ ఉంటుంది, దీన్ని ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకున్నాము అంటే క్లాత్కి అంటుకుంటుంది. ఫస్ట్ ఈ బక్రం పీసెస్ని ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాము అంటే ఈ బక్రం అనేది క్లాత్కి స్టిఫ్గా అంటుకుపోతుంది. ఇలా అన్నా కానీ అదేమీ ఊడిపోదు. ఇలా ఐరన్ చేసుకున్నాక ఇది ఫ్రంట్ బ్యాక్ కదా, వీటిని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా రాసుకోవాలి. ఇది ఫ్రంట్ వైపు రావాల్సింది, ఇది బ్యాక్ వైపు వెళ్ళాల్సింది. ఇది కూడా ఫ్రంట్ వైపు, ఇది బ్యాక్ సైడ్. ఇలా రాసుకున్నాక ఇంకొక లేయర్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ ఈ నెక్ వైపు ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ ఎడ్జ్లోనే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకోకుండా అలాగే వదిలేసేయాలి. దీనికి కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ అనేది ఈ బక్రంకి ఈ ఎడ్జ్లోనే స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇలా స్టిచ్ చేసుకున్నాక 0.25 ఖర్చు పెట్టుకొని ఇక్కడున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో ఆ రౌండ్ మొత్తం. దీన్ని ఎలాగైతే స్టిచ్ చేసుకొని కట్ చేసుకున్నామో ఇంకొక పీస్ని కూడా అలాగే స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ బక్రం ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ కర్వ్ మొత్తం స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక వీటిని బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ వైపు వెళ్ళాల్సింది, ఇది ఫ్రంట్ వైపుకి రావాల్సింది. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క సెంటర్ మార్క్ని ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇది బ్యాక్ వైపుకి వెళ్ళాల్సింది, ఇది ఫ్రంట్ వైపు రావాల్సింది. దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇటువైపు ఇలా జాయింట్ చేసుకోవాలి. నెక్కి ఇలా స్టిచ్ చేసుకున్నాక నెక్కి నెక్ పీస్ని కట్ చేసుకోవాలి. సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది ఫ్రంట్ వైపు, ఇది ఫోల్డింగ్ సైడ్, ఇది బ్యాక్ వైపు జిప్ ఉంది కదా, ఇది ఓపెన్ సైడ్. ఇలా పెట్టుకొని క్లాత్ని డబుల్ ఫోల్డ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్. దీన్ని ఫ్రంట్ నెక్ని కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ సైడ్ ఇలా పెట్టుకొని నెక్ని ఇలా పెట్టుకున్నాము అంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది.
ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని నెక్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఇలా రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ వైపు రావాల్సింది, ఇది బ్యాక్ వైపు రావాల్సింది. బ్యాక్ సైడ్ ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక అవుటర్ సైడ్స్ ఇలా 1 ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్నాక ఈ నెక్ పీస్ని బ్యాక్ సైడ్ నుంచి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడు 1/2 ఇంచ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక నెక్ రౌండ్ మొత్తం స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ నెక్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఈ ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ నెక్ పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ కాలర్ని ఇలా పెట్టుకోవాలి. నెక్ పీస్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఈ ఎడ్జ్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బాడీకి బాటమ్ని అటాచ్ చేసుకోవాలి. మనం 2 సర్క్యులర్ అంబ్రెల్లా పీసెస్ని కట్ చేసుకున్నాం కదా, 1 పీస్ని 1 సైడు జాయింట్ చేసుకోవాలి. ఇంకొక పీస్ని ఇంకొక సైడు జాయింట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ మరియు బ్యాక్ సైడు స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. దీన్ని ఇలా పెట్టుకొని మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాము కదా, 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా సైడ్ జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రాక్కి సైడ్స్ జాయిన్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఫస్ట్ ఈ 2 సర్కిల్స్ని ఇలా పెట్టుకోవాలి. అంటే ఇది పైవైపు రావాల్సినవి 2 ఇలా పెట్టుకొని 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని టోటల్ రౌండ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ రౌండ్ మొత్తం స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నాక ఇక్కడ ఓపెన్ ఉంది కదా,
దీన్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ సర్కిల్ని ఇలా ఫ్రిల్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఈ విధంగా వస్తుంది. నీడిల్కి 4 ఫోల్డ్స్ మీద థ్రెడ్ని ఎక్కించుకొని దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్ని ఇక్కడ ఇలా టై చేసి కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ విడ్త్ పెట్టుకొని ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నాక దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని ఫ్రాక్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న దీన్ని ఇలా మిడిల్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక బాటమ్ అంబ్రెల్లాకి వైర్ పీకో చేసుకోవాలి. ఇక్కడ వైర్ పీకో ఎలా చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో అనేది లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో డిస్ప్లే చేస్తాను. మీరు అందులో చూసి తెలుసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.